పెద్ది ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్‌గా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 'పెద్ది' మీద చాలా చాలా హోప్స్ పెట్టుకుంది టాలీవుడ్. సమ్మర్‌లో సరైన సినిమా రాలేదు. సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌కి సరైన సినిమా లేదని బెంగ పెట్టుకుంటున్న ఫ్యాన్స్‌కి గానివ్వండి, సినిమా ఇండస్ట్రీకి గానివ్వండి, 'పెద్ది' ఫుల్ మిల్స్ కాబోతుందన్న ఆశతో ఉన్నారు. మరి ఇంకొద్ది రోజుల్లో 'పెద్ది' రాబోతుంది. ఈలోపే ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. ఎన్నైనా సరే అంచనాలు పెట్టుకోండి. దాన్ని మించే ఈ ట్రైలర్ ఉండబోతుందని చెప్పి, ఈ ట్రైలర్‌లో వినిపించాల్సిన ఒక డైలాగ్ కూడా చిరంజీవి గారు ముందే లీక్ చేశారు. దాంతో 'పెద్ది' ట్రైలర్ మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఫ్యాన్స్‌కి నచ్చేలా ఉందా లేదా? అసలు ట్రైలర్‌లో చూపించిన విషయాలేంటి? ఈ ట్రైలర్‌లో హైలైట్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటే, దాదాపు 3 నిమిషాల ట్రైలర్ ఇది. ఒక కమర్షియల్ సినిమాకి పర్ఫెక్ట్ ట్రైలర్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం 3 గంటలు. ఆ 3 గంటల విషయాన్ని బుచ్చిబాబు 3 నిమిషాల్లో కుదించి ఫ్యాన్స్‌కి అందించే ప్రయత్నం అయితే చేశాడు. ట్రైలర్‌ని 3 భాగాలుగా మనం షేర్ చేసుకుంటే, మొదటి దాంట్లో హీరోకి సంబంధించిన ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఊర్లో ఉన్న పిల్లలంతా రకరకాల ఆటల్లో ప్రావీణ్యం సంపాదించుకున్న వాళ్ళందరూ ఆటలు మారుతున్నా సరే తమ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఎవరు అన్నదానికి ఒక మంచి ఎలివేషన్‌ను బొమ్మన ఇరానీ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసి మంచి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ క్యారెక్టర్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. ఈ నేపథ్యంలో వాడిన ఒక డైలాగ్ అంటే పెద్ది అంటే గుళ్ళో దేవుడు కాదు గ్రౌండ్‌లో దేవుడు అని ఇచ్చిన ఎలివేషన్‌లు ఏదైతే ఉన్నాయో అది పక్కా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్. పక్కా థియేటర్‌లో ఖచ్చితంగా ఈలలు పడి విజిల్ మూవ్‌మెంట్ ఇచ్చే డైలాగ్ అవుతుందనిపించింది. ఆ తర్వాత చాలా ఇందులో విజిల్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ట్రైలర్‌లోనే మనకి చాలా విజిల్ మూవ్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పెద్దికి సంబంధించిన రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, రామ్ చరణ్ స్టైలింగ్ కానివ్వండి, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తాయి. ఇక రెండో పార్ట్ చూస్తే జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని రెండో పార్ట్ కింద చూడొచ్చు ట్రైలర్‌లో. ఈ పార్ట్‌లో జాన్వీ కపూర్‌ని కాస్త బోల్డ్‌గా చూపించారేమో అనిపిస్తుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కానివ్వండి, ఆమె నోటి నుంచి వచ్చిన ఆ మాటలు కానివ్వండి, కొంచెం కొంచెమని కాదు నిజంగానే మాసీ టచ్‌తో ఉన్న డైలాగులవి. ఓ రకంగా చెప్పాలంటే జాన్వీ ఇందులో హీరోయిన్ క్యారెక్టరా? లేదంటే కొంచెం మసాలా మరీ ఎక్కువగా యాడ్ చేసి ఒక వ్యాంప్‌లాగా చూపించారా అన్న అనుమానం అయితే ఆ క్యారెక్టరైజేషన్‌లో గానివ్వండి, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్‌లో గానివ్వండి కనిపించింది. మరి స్క్రీన్ మీద బుచ్చి ఎలాంటి మ్యాజిక్ చేశాడు? ఎందుకంటే 'రామ్ చరణ్', 'జాన్వీ'ల జోడీ చూడాలని చెప్పేసి చాలా కాలంగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఎలా అయితే ఒక అద్భుతమైన జోడీ అనిపించుకున్నారో, అలా వాళ్ళ లెగసీని అందిపుచ్చుకున్న వీరిద్దరూ కూడా వీళ్ళిద్దరిని కాంబోగా చూడాలని చెప్పేసి ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్‌ని బుచ్చిబాబు ఎలా డిజైన్ చేశాడన్నది కొంచెం క్యూరియాసిటీ ఇంకొంచెం పెంచింది. ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే ఒక మాస్ మసాలా క్యారెక్టర్ లాగానే కనిపిస్తుంది తప్ప ఒక హీరోయిన్ మెటీరియల్ అన్నట్టు ఏం కనిపించట్లేదు. ఈ విషయంలో టోటల్ ట్రైలర్‌లో ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యామంటే కేవలం జాన్వీ కపూర్ పార్ట్ అని చెప్పాలి. ఇక థర్డ్ పార్ట్ ఏంటంటే ఈ కథకి సంబంధించిన కాన్ఫ్లిక్ట్. ఆట అనేది పెద్ది జీవితంలో ఎలా భాగమైపోయింది? ఆట ఎలా కాన్ఫ్లిక్ట్ అయింది? ఆటలో గెలవడం అనేది పెద్ది అనే క్యారెక్టర్‌కి ఎంత ముఖ్యం అన్న విషయాన్ని 2, 3 సందర్భాల్లో 2, 3 డైలాగుల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఈ ట్రైలర్‌లో నాకు 2 సర్ప్రైజింగ్‌లో ఏంటంటే, ఒకటి జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా కనిపించింది. ఆయన నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క డైలాగ్ అయినా సరే, ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఈ సినిమాలో ఇ ఇన్నర్ లేయర్‌గా ఇంకొక లేయర్‌గా ఏముండబోతుందనేది జగపతి బాబు క్యారెక్టర్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత కోచ్ క్యారెక్టర్‌లో శివరాజ్ కుమార్ గారు కనిపించారు. ఆయనది కూడా ఒకే డైలాగ్‌కి పరిమితమైనా సరే ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆట కూలి అనే ఒక కొత్త పదం ఈ ట్రైలర్‌లో వినిపించింది. ముందు నుంచి చెప్తుందేంటంటే రామ్ చరణ్ అనేది ఒక ఆటకు పరిమితం కాడు. ఇతను రకరకాల ఆటలు ఆడతాడు ఈ సినిమాలో. ఆట కూలీగా కనిపించబోతున్నాడని చెప్పేసి తెలుగు 360 ఇదివరకే ఎక్స్‌క్లూజివ్ విషయాల్ని షేర్ చేసుకుంది. అదే నిజమైంది ఇప్పుడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీగా కనిపిస్తున్నాడు. ఆట కూలీ ఏంటి? తన నేపథ్యం ఏంటి అన్నది సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. సినిమాలో మొత్తం ట్రైలర్‌లో బాగా నచ్చిందేంటంటే రామ్ చరణ్ ఎలివేషన్‌లు కానివ్వండి, ఈ ఆట కూలీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, క్రాస్ స్పోర్ట్స్ అంటే 2 ఆటలను కలిపి ఆడేవాడు అని రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కలిగించింది. అటు క్రికెట్‌ని, కుస్తీని కలిపి ఆడితే ఎలా ఉంటుంది? లేదంటే 2 ఆటలు ఏదైనా ఒక 2 ఆటలు తీసుకొని, ఆ 2 ఆటలను కలిపి ఒకేసారి ఆడగలిగే ఆటగాడిగా, ఒక ప్లేయర్‌గా రామ్ చరణ్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు.
నిజంగానే ఈ సినిమా లావిష్‌గా తీర్చిదిద్దారు. చాలా భారీగా ఉంది. చాలా టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా ఉంది. ఇప్పటివరకు వచ్చిన 2 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రెహమాన్ ఈ ట్రైలర్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. విజువల్స్ బాగున్నాయి. ఎలివేషన్‌లు బాగున్నాయి. అంటే పక్కాగా ఒక స్పోర్ట్స్ డ్రామాని ఒక కమర్షియల్ యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ చివరిలో ఎమోషనల్‌గా ఆ రామ్ చరణ్ క్యారెక్టర్‌ని ఎవాల్వ్ చేసిన విధానం అనేది ఇంకొంచెం ఆసక్తిని కలిగిస్తుంది. నేను ఆడాననుకుంటున్నారు గానీ, నేను పోరాడాను సార్ అని ఏదైతే చిరంజీవి గారు లీక్ చేసిన డైలాగ్ ఉందో, ఆ డైలాగ్ ట్రైలర్‌లో కనిపించింది. బహుశా ఈ కథకు సంబంధించిన కీలకమైన జిస్ట్ అంతా ఆ డైలాగ్‌లో ఉందనిపిస్తుంది. చివరిలో రామ్ చరణ్ క్యారెక్టర్ అనేది ఎమోషనల్‌గా ఎవాల్వ్ అవ్వడం కూడా ట్రైలర్‌లో కనిపించింది. మొత్తానికి ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఒక కమర్షియల్ సినిమా, ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక కమర్షియల్ సినిమాని పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి తీశారేమో అనిపిస్తుంది. మరీ చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. వావ్ మూమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా రామ్ చరణ్ ఆ షాట్ కొట్టే క్రికెట్ షాట్ కొట్టే ఆ విధానం ఇదివరకు మనం చూసాం. ఈసారి కూడా ఇంకో కొత్త షాట్ ఏదో రామ్ చరణ్ దీంట్లో ట్రై చేశాడు. వావ్ మూమెంట్స్ ఉన్నాయి. ఏదైతే ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. జాన్వీ కపూర్ క్యారెక్టర్‌లో ఉన్న మసాలా ఎలిమెంట్స్ ఏమున్నాయో అవన్నీ మొత్తం ఒక మిక్సర్ పొట్లంలా మిక్స్ చేసి ఫ్యాన్స్‌కి అందించే ప్రయత్నం బుచ్చిబాబు చేస్తున్నాడు. ఈ ట్రైలర్‌తో ఖచ్చితంగా ఇప్పటివరకు వచ్చిన 2 పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కూడా అంచనాల్ని అందుకుంటుందన్న భరోసా అయితే కలుగుతుంది. ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందని చూడాలి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది. ఒక రాడికల్ పద్ధతిలో ఉంటుందని చెప్పేసి బుచ్చిబాబు ముందు నుంచి ఆ క్లూస్ ఇస్తున్నాడు. కానీ క్లైమాక్స్ సంబంధించి ఎలాంటి ఎలివేషన్‌లు, ఎలాంటి విషయాన్ని కూడా రివీల్ చేయకుండా దాన్ని గోప్యంగా ఉంచారు. బహుశా అది సిల్వర్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ వస్తుందేమో. మొత్తానికి ఫ్యాన్స్‌కి నచ్చే ట్రైలర్‌ని అయితే బుచ్చిబాబు కట్ చేశాడు. మరి మిగతా వాళ్ళు ఏమంటారన్నది కొంచెం క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ ఈ ట్రైలర్ మీద ముఖ్యంగా ఈ సినిమా మీద, ఈ ట్రైలర్ మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్యాన్స్‌కైతే నచ్చుతాయి. ట్రైలర్ అయితే ఫ్యాన్స్‌కైతే నచ్చుంది. మరి మిగతా వాళ్ళు అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ ట్రైలర్‌కి మీరిచ్చే రేటింగ్ ఎంత? ఈ ట్రైలర్‌లో మీకు నచ్చిన విషయాలు ఏంటన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.